హలో అండి అందరికీ వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజైతే నేను సనత్ నగర్లో ఉన్న 7 టెంపుల్కి అయితే వచ్చాను. ఈ టెంపుల్ మా ఆఫీస్కి నియర్ బైగా ఉంటుంది. ఫస్ట్ అయితే వినాయకుని దగ్గరికి వచ్చి వినాయకుని దర్శనం అయితే చేసుకున్నాను. తర్వాత చుట్టుపక్కల టెంపుల్స్కి అయితే వెళ్తాను, అన్ని దర్శనం చేసుకుంటాను. మీకు కూడా చూపిస్తాను, చూసేద్దరు కానీ రండి. ఈరోజైతే ఒక స్పెషల్ ఉందండి. అది ఏంటంటే ఈరోజైతే నా పుట్టినరోజు అండి. నా పుట్టినరోజు ఎప్పుడు నేనేమి హడావుడి అయితే చేయనండి. కంపల్సరీ టెంపుల్స్కి అయితే వెళ్తాను, టెంపుల్ విజిట్ చేస్తాను, అంతేనండి. ఈరోజు ఇక్కడికైతే రావాలనిపించింది, ఇక్కడికి వెళ్దామని అనుకున్నాను, అలానే ఇక్కడికి వచ్చాను. ఇదైతే వెంకటేశ్వర స్వామి గుడి అండి, వెంకటేశ్వర స్వామి. అలానే ఈరోజు సాటర్డే కదండి, నాకు కలిసి వచ్చింది, మంచి రోజు. సాటర్డే కూడా నాకు చాలా ఇష్టమైన రోజు అండి. ఆ వెంకటేశ్వర స్వామిని చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక పక్కన ఉన్న శ్రీదేవి భూదేవిని కూడా దర్శించుకోండి. అసలు వీడియో తీయనియర్ అనుకున్నాను, కానీ తీశాను ఎలాగో ఒకలాగా. ఇవే కాకుండా ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉంటాయండి, అంటే శివాలయం, సాయిబాబా, సంతోషి మాత, సరస్వతీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అన్ని దేవుళ్ళు ఉంటాయండి. అందుకే దీనికి 7 టెంపుల్ అని పేరు వచ్చింది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి, అందరూ వస్తారు, ఎక్కడెక్కడ నుండో వస్తారు, విజిట్ చేస్తారు. అలానే ఇక్కడ షూటింగ్లు అన్నీ కూడా జరుగుతుంటాయి, పూజలు కార్యక్రమాలు అన్నీ మంచిగా జరుగుతాయండి ఇక్కడ. ఇదైతే బయట అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి, చాలా పెద్దగా ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు కూడా కావాలండి, ప్లీజ్ బ్లెస్ మీ అండి. ఇక్కడ పక్కనే గోశాల కూడా ఉంటుందండి, కానీ ఆ గోశాలకు వెళ్ళడం కుదరలేదు, వీడియో తీయలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.